ఈరోజు చేయబోయే రెసిపీ పాలక్ పన్నీర్. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఈ ఉల్లిపాయ ముక్కలకు గాను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా లైట్ గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వాటర్ ని పోస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఈ తొక్క అనేది తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక గరిటె సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ సాల్ట్, అలానే 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నటువంటి వాటర్ ని ఇప్పుడు వేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు మంచిగా ఉడికి లైట్ గా ఆయిల్ తేరింది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ ని వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టి ఓపిక్ గా తిప్పుతూ ఇది వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, దీన్ని ఇలా 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ గోధుమ పిండిని వేస్తున్నాను. కలుపుకున్నటువంటి ఈ పెరుగుని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుని ఇప్పుడు దీంట్లో వేడివేడి నీళ్ళని పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ముక్కల కింద కట్ చేసినటువంటి 250 గ్రామ్స్ పన్నీర్ని వేస్తున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టి లైట్ గా మూత గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.